హాయ్ అండి, వెల్కమ్ టు పిస్సమ్మ వరల్డ్. బేతాళ కథ. యముడు మహేశం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగానే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఎన్నో వైఫల్యాల తర్వాత కూడా నువ్వు పట్టు వదలక ఇంత కాళరాత్రిలో శ్మశానంలో తిరుగుతున్నావంటే అందుకు పరోపకార బుద్ధి కాక నీ స్వార్థమే కారణమనిపిస్తున్నది. అది నిజమైతే ఒక సంగతి గుర్తు చేయదలిచాను. ధనకనక వస్తు వాహనాలు, కీర్తి ప్రతిష్టలు ఆశించి ఎన్నో కఠోర శ్రమలకు లోనై తీరా వాటిని పొందబోయే సమయంలో ఏదో చపల బుద్ధి కారణంగా వాటిని తిరస్కరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్లలో ఒకడైన కుమారస్వామి అనే ఒక వైద్యుడి కథ చెప్తాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. వింధ్యారణ్య ప్రాంతాల్లో ఒకానొక చిన్న గ్రామంలో భైరవస్వామి అనే వైద్యుడు ఉండేవాడు. ఆయనకు ఏకైక సంతానం కుమారస్వామి. భైరవస్వామికి మంచి వైద్యుడన్న పేరుండేది. అయితే ఆయన నివసించే గ్రామ సీమల్లో ప్రజలంతా పేదవాళ్లు కావడంతో వైద్య వృత్తి ద్వారా ఆయన గడించిన ఆస్తి అంటూ ఏమీ లేదు. భైరవస్వామికి రాజాశ్రయం సంపాదించాలన్న కోరిక ఉండేది. కానీ వైద్య శాస్త్రంలో తానేమంత గొప్పవాణ్ణి కాదని వాస్తవం ఆయన ఎరుగును. అందువల్ల పుట్టి పెరిగిన గ్రామంలోనే జీవితకాలం అంతా గడిపాడు. భైరవస్వామికి ఒకరోజు బాగా జబ్బు చేసింది. ఆయన కొన్నాళ్ల పాటు మంచంలోనే ఉండి ఇక బతకనన్న అనుమానం కలగ్గానే కొడుకును పిలిచి, ఒరే, నా అంతిమ గిడేయులు సమీపించినాయి. నువ్వు 16 ఏళ్ల వయసువాడివి. నీ కోసం అంటూ నేను మిగిల్చిన ఆస్తి ఏమీ లేదు. ఎందున మిడిమిడి జ్ఞానం ప్రమాదకరం. ఈ వయసులో నువ్వు నా నుంచి నేర్చిన వైద్య విద్య ఎందుకు పనికిరాదు. నువ్వు మన గ్రామస్తుల సహాయంతో వ్యవసాయ వృత్తి చేపట్టి సుఖంగా బతకాలన్నది నా కోరిక అన్నాడు. కుమారస్వామి చాలా తెలివైనాడు, చురుకైన వాడుగాక ఎంతో పట్టుదల కలవాడు. వాడికి ఎంతో కాలంగా ఏదో ఒకనాడు వైద్యశాస్త్రంలో నిధి అనిపించుకొని రాజధాని నగరం చేరి గొప్పగా ధనార్జన చేసి సుఖభోగాలు అనుభవించాలన్న ఆశ ఉన్నది. ఆ కారణం వల్ల వాడు తండ్రితో, నాన్న, నువ్వు అప్పుడే చావుని గురించి ఆలోచించకు. నీకు తిరిగి ఆరోగ్యం కలిగే అవకాశం ఉన్నది. ఒకవేళ దురదృష్టవశాత్తు అలా జరగకపోతే నేను మాత్రం వ్యవసాయ వృత్తి నేర్చుకునే ప్రయత్నం చేయను అన్నాడు. కొడుకు జవాబుకు భైరవస్వామి ఆశ్చర్యపోయి, అయితే నీకున్న స్వల్ప జ్ఞానంతో రోగులకు చికిత్స చేయదలిచావా? అదెంత ప్రమాదకరమో ఆలోచించలేదా అని అడిగాడు. వైద్యుడిగా నాకున్న జ్ఞానంతో అతి స్వల్పమని నేను ఎరుగుదును. కానీ ప్రాథమిక వైద్య విద్యార్థిగా నాకున్న పరిజ్ఞానం చాలా అధికం. నేను ఏదో విధంగా మహేంద్ర యోగి దగ్గర శిష్యుడిగా చేరదలిచాను అన్నాడు కుమారస్వామి. ఆ మాటలు భైరవస్వామికి సంతోషం కలిగించినాయి. మహేంద్ర యోగి అక్కడికి 6 ఆమడల దూరంలో ఉన్న అరణ్యంలో ఒక గురుకులం నడుపుతున్నాడు. ఆయన అనేక శాస్త్రాల్లో పారం ముట్టిన పండితుడు. ముఖ్యంగా యోగ శాస్త్రంలో ఆయనకు సాటి రగలవారు లేరని చెప్పుకునేవారు. అయితే ఆయన అంత తేలికగా ఎవరిని తన శిష్యుడిగా చేర్చుకోడు. అందుకు చాలా పరీక్షలున్నాయి. తండ్రి కొడుకుల మధ్య ఈ సంభాషణ జరిగిన వారం రోజులకి భైరవస్వామి చనిపోవడం జరిగింది. తండ్రికి అంత్యక్రియలు జరిపి కుమారస్వామి మహేంద్ర యోగి గురుకులానికి వెళ్ళాడు. ఆయన కుమారస్వామిని ఏ విద్య నేర్చదలిచావు అని ప్రశ్నించి, వాడు వైద్య విద్య అనగానే కొన్ని పరీక్షలు పెట్టి తృప్తిపడి తన శిష్యుడిగా చేర్చుకున్నాడు. అప్పటికే మహేంద్ర యోగి పండు ముసలి. కుమారస్వామి ఆయన వద్ద 4 ఏళ్ల పాటు వైద్య విద్య అభ్యసించి ఆ శాస్త్ర విద్యార్థుల్లో ప్రథముడు అనిపించుకున్నాడు. ఆ కారణం వల్ల ఆయనకు వాడంటే ఎంతో వాత్సల్యం ఏర్పడింది. ఒకనాడు యోగి విద్యార్థులందరినీ సమావేశపరిచి తాను మిగిలిన కొద్ది కాలాన్ని తపస్సులో గడపదలిచినట్టు చెప్పి, ఇక గురుకులం అంటూ లేదు, ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళవచ్చు. అయితే ఇలా వెళ్లే ముందు ఆఖరిసారిగా నా నుంచి మీరు కోరేదేమిటో చెప్పండి అన్నాడు. ఆయన తర్వాత తన గదికి పోయి ఒక్కొక్క విద్యార్థినే పిలిచి వాడి కోరికలేమిటో తెలుసుకున్నాడు. కుమారస్వామి వంతు వచ్చింది. వాడు గురువు పాదాలకు భక్తితో నమస్కరించి, స్వామి, ఎన్నో తరాలుగా మా వంశంలో వాళ్ళందరూ వైద్య వృత్తిని ఆశ్రయించి జీవించారు. కానీ ఏనాడు దారిద్ర్యరేఖ అధిగమించి కాలం వెళ్ళబుచ్చింది లేదు అన్నాడు. అలాగా, సరే, నువ్వు కోరేదేమిటి అని అడిగాడు మహేంద్రయోగి. స్వామి, జననం ఎంత సత్యమో మృత్యువు అంతే సత్యం. మనిషి చనిపోయే లోపల అతన్ని బాధించేది, అతన్ని పీడించేది వ్యాధులే కదా. ఆ వ్యాధులను నయం చేయగలిగే దివ్యశక్తిని నాకు ప్రసాదించండి అన్నాడు కుమారస్వామి.
ఆ మాటలకు మహేంద్రయోగి ఆశ్చర్యపోయి, నాయనా, ఆయుష్ తీరే సమయం వస్తే ఏ మందు పనిచేయదు అంటే నేనిక్కడ చెప్పదలిచింది రోగి శారీరక మానసిక స్థితి. ఆ సమయంలో మందు అనేది కేవలం ఉపశమనం లాంటిది. అయితే నువ్వు కోరావు గనక ఒక శక్తిని ప్రసాదిస్తున్నాను. నువ్వు వైద్యం చేయబోయే రోగి తలగడ పక్కన యముడి వాహనమైన మహిషం కనిపిస్తే ఆ రోగి ఆయుష్ తీరిందని అర్థం చేసుకో. అప్పుడు ఆ రోగికి వైద్యం వృధా. ఆ మహిషం నీ ఒక్కడికే కనిపిస్తుంది అన్నాడు. కుమారస్వామి గురువు ఇచ్చిన వరానికి చాలా సంతోషిస్తూ, స్వామి, తమ దయకు కృతజ్ఞుణ్ణి. నా వైద్య వృత్తిలో ఒక్కసారి ఆ మహిషాన్ని పారదోలేందుకు ఏదైనా సాధనం చెప్పండి అని అడిగాడు. మహేంద్రయోగి ఒక్క క్షణం ఆలోచించి, నువ్వు యముడి మహిషాన్ని పారదోలి రోగి ప్రాణాన్ని కాపాడవలసిన రోజు వస్తే ఆ తర్వాత నువ్వు వైద్య వృత్తిని మానవలసి వస్తుంది. ఆ సంగతి గుర్తుంచుకో. ఇక ఆ మహిషాన్ని పారదోలే సాధనం ఇది. నువ్వు మనసులో కనకదుర్గ వాహనమైన వ్యాఘ్రాన్ని తలుసుకుని, అదిగో వ్యాఘ్రం, మహిషాసుర రాజా పారిపో అను. మహిషం అదృశ్యమైపోతుంది అన్నాడు. కుమారస్వామి గురువుకి సాష్టాంగపడి ఆయన పార్థధూళి తలపై చల్లుకొని ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ రోజు నుంచి అతడు వైద్యుడిగా ప్రసిద్ధుడయ్యాడు. కుమారస్వామి పరీక్షించి వైద్యం చేయడం ప్రారంభించిన రోగులందరూ స్వస్థత పొందసాగారు. అయితే అతడు కొందరు రోగులను పరీక్షించగానే ఇది చాలా చిత్రమైన వ్యాధి, దీనికి వైద్యశాస్త్రంలో మందు లేదు అనేవాడు. ఆ సమయంలో అతడికి యముడు మహిషం రోగి తల దగ్గర కనిపించేది. అతడు పూనుకుని వైద్యం చేసిన ప్రతి రోగి బ్రతికి బయటపడుతుండటంతో కుమారస్వామి మంచి హస్తవాసి కలవాడుగా, మహాఘణ వైద్యుడిగా చలామణి కాసాగాడు. ఇలా ఉండగా ఒకనాడు రాజుగారి దగ్గర నుంచి కుమారస్వామికి వర్తమానం వచ్చింది. రాజకుమార్తె దీర్ఘవ్యాధితో బాధపడుతున్నది. ఎందరో వైద్యులు ఆమెకు ఏమాత్రం స్వస్థత కలిగించలేకపోయారు. ఆమె వ్యాధి నయం చేసిన వాళ్ళకి రాజుగారు అగ్రహారాలతో పాటు లక్షల వరహాలు బహుమానంగా ఇస్తానని ప్రకటించాడు. కుమారస్వామికి వర్తమానం తెచ్చిన వాళ్ల వెంట రాజధానికి వెళ్ళాడు. రాజుగారు అతన్ని స్వయంగా రాజకుమార్తె ఉన్న గదికి తీసుకుపోయాడు. కుమారస్వామి రాజకుమార్తె కేసి చూసేంతలో అతడికి ఆమె తలగడ దగ్గర యముడి మహిషం కనిపించింది. అతడు మనసులో అదిగో వ్యాఘ్రం అనబోయిన వాడల్లా ఒక్క క్షణం ఆగి ఆలోచించి రాజుతో, మహారాజా, రాజకుమార్తెకు ఈ దీర్ఘ వ్యాధి నయం కాదు, వైద్యపరంగా చేసే మానవ ప్రయత్నాలు వృధా అన్నాడు. ఆ మాటలు వింటూనే రాజు మండిపడి, నీ హస్తవాసి మంచిదని విన్నాను, అంతేకాక నువ్వు వైద్యం చేసిన ప్రతి రోగి వ్యాధి నుంచి కోలుకుంటున్నాడని అందరూ చెప్తున్నారు. ఆ కారణం వల్ల నిన్ను పిలిపించాను. నువ్వు వెంటనే వైద్యం ప్రారంభించకపోతే నిన్ను రాజ్యం నుంచి బహిష్కరిస్తాను అన్నాడు. అందుకు కుమారస్వామి ఎంతో వినయంగా, అంతా తమ ఇష్టం మహారాజా, నేను మాత్రం రాజకుమార్తెకి వైద్యం చేయలేను అన్నాడు. రాజుకి పట్టరాని కోపం వచ్చి భటులను పిలిపించి కుమారస్వామిని రాజ్యపు సరిహద్దుల అవతల వదిలి రావాల్సిందిగా, తిరిగి అతనెన్నడైనా రాజ్యంలో కనిపిస్తే కారాగారంలో వేయవలసిందని ఆజ్ఞాపించాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, కుమారస్వామి ప్రవర్తన గురించి నీ అభిప్రాయం ఏమిటి? అతడు వైద్య వృత్తిలో బాగా ధనార్జన చేసి సుఖభోగాలు అనుభవించాలనుకున్నాడు కదా. రాజకుమార్తె వ్యాధి కారణంగా అతడికి అలాంటి అవకాశం వచ్చింది. ఆమె తల దగ్గర యముడు మహిషం కనిపించగానే అతడు కనకదుర్గ వాహనమైన వ్యాఘ్రం పేరు చెప్పి దాన్ని పారదోలితే సరిపోయేది. అలా అతడు చేయకపోవడానికి కారణం అతడి చపల బుద్ధే కదా. ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, కుమారస్వామి బాగా ధనార్జన చేయాలనుకున్న కాంక్ష ఉన్నమాట నిజం. అందువల్లనే అతడు మహేంద్రయోగిని ఒక్కసారి ఆ మహిషాన్ని పారదోలేందుకు ఉపాయం చెప్పమని అడిగాడు. అలా అడగడంలో అతడి ఉద్దేశం ఏమిటంటే, ఏదో ఒకనాడు ఏ కోటీశ్వరునో మృత్యువాతము నుంచి కాపాడి లక్షల విలువైన బహుమానం సంపాదించవచ్చనే. అయితే యోగి చెప్పిన విధంగా ఆనాటితో అతడి వైద్య వృత్తికి అనర్హుడవుతాడు. నిజాయితీ గల వైద్యుడు ధనార్జన మీద కన్నా తాను చేపట్టిన చికిత్స విజయంపైనే ఎక్కువ దృష్టి నిలుపుతాడు. కుమారస్వామి ఎంతో కాలంగా వైద్య వృత్తిలో ఉంటూ ఎందరో రోగులకు వ్యాధి నివారణ చేసి 10 మందిలోనూ మంచి వైద్యుడిగా పేరు తెచ్చుకున్నాడు. రాజకుమార్తెకు వైద్యం చేయడం అంటే ఆ తర్వాత ఆ వృత్తికి శాశ్వతంగా దూరం అయిపోవడమే కదా. తన ఒక్కడి సుఖం కోసం ఎందరో వ్యాధిగ్రస్తులు మృత్యుపాలు చేయటం ఇష్టం లేక కుమారస్వామి రాజకుమార్తెకు వైద్యం చేయనన్నాడు. ఇందుకు కారణం అతడి చపల బుద్ధి కాదు,
త్యాగబుద్ధి అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.